లేవు 30 days 30 మూవీ ఛాలెంజెస్ ఈరోజు డే 5 అండ్ ఇవాళ మన మూవీ వచ్చేసి పోకిరి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆడే పండుగ. ఆ డైలాగ్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఇండస్ట్రీ షేక్ చేసిన రోజులు అవి. సో అప్పట్లోనే పోకిరి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. జస్ట్ ఒక 5 రూపీస్ 10 రూపీస్ టికెట్ ప్రైస్ తోనే 90 crores అనమాట. సో అప్పట్లో అయితే మన కలెక్షన్ కాదు కౌంట్, డేస్ వైజ్ కౌంట్. మూవీ అయితే 200 days 250 days కూడా ఆడింది మూవీ. సో మనకి ఫస్ట్ డే అయితే హౌస్ఫుల్, కొత్త మూవీ ఫస్ట్ డే హౌస్ఫుల్ ఎలా అయితే సో 175 days 200 days కూడా అలానే హౌస్ఫుల్ అయినాయి మూవీకి. సేల్స్ అయితే అదిరిపోయింది. సో అది కల్చర్ క్లాస్ మ్యూజిక్ సాంగ్స్ కూడా అదిరిపోతాయి దాంట్లో. అండ్ డైలాగ్స్, ఆ గన్ను తిప్పడాలు, చేతికి ఆ బట్ట చుట్టుకోవడం అదంతా ట్రెండ్ అయిపోయింది అప్పట్లో అయితే. నెక్స్ట్ మళ్ళీ పోలీసులతో మాట్లాడే డైలాగ్ కూడా ఉంటది కదా, బిటర్ కేసు హ్యాండ్ ఓవర్ చేస్తాడా, పద్మావతి హ్యాపీ అయినా ట్రయల్ చేస్తున్నారంటగా. ఆ డైలాగ్ మనం చూసాము రామోజీలో జరిగిన ఈవెంట్ లో. హీరోవాణి కూడా డైలాగ్ ని అతను స్టైల్ ఇమిటేట్ చేశారు వారణాసి మూవీతో. సో అది మహేష్ బాబు గారి క్రేజ్ అలా ఉంటాయి అనమాట. పోకిరి తర్వాత వచ్చిన మూవీ దూకుడు అనుకుంటా. దూకుడు కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. సో పోకిరి తర్వాత కృష్ణ గారు కూడా చెప్పారు, పోకిరి తర్వాత దూకుడే మహేష్ బాబు కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం అని చెప్పేసి. సో పోకిరిలో క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటది వేరే. అది పోలీస్ అని మహేష్ బాబు కార్ ఉడికొస్తూ ఉంటాడు కదా, బ్యాక్గ్రౌండ్ లో ఆ బీజిఎం స్కోర్ నెక్స్ట్ లెవెల్ మూవీ అదైతే. చూడండి చెప్పాను కదా మూవీ అదే చూస్తాను ఇప్పుడు పోయి. సో అది వాళ్ళ మన మూవీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఉంటా.